महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే గురువుగారి యొక్క వక్ర సంచారం, ఏదో గురువుగారు అతిచారంతో కర్కాటకంలోకి రావటం అక్టోబర్ 19వ తారీఖుకి. సో అలాగే ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోవటం. సో గురువుగారు అతిచారంలో ఉండబోతున్నారు 8 years పాటు, 2033 దాకా అని ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్లో మనం చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఆయన కర్కాటకంలోకి వచ్చారు. 5 నెలలకే కర్కాటకంలోకి వచ్చేసేయటం, మళ్ళీ వక్రించటం. ఇక్కడ ఈ కాన్సెప్ట్ జనరల్గా జనాలకి అంటే ఆస్ట్రాలజీ మీద అంత అవగాహన లేని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ సో మనం అసలు ఎఫెక్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఆయన అక్టోబర్ 19న మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చారు, ధనస్థానంలోకి. సో కాబట్టి ధన కుటుంబ వాక్ స్థానమైన ఈ యొక్క స్థానంలోకి రావటం చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో, ఫ్యామిలీ పరంగా ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత మేలు కలిగించే విధంగా, ఎవరైతే ఇంట అంటే ఫ్యామిలీ హౌస్లోకి గురుడు లాంటి ప్లానెట్, శుభగ్రహం, ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఉచ్చ స్థితిలోకి రావటం వల్ల డిగ్రీస్లో ఆయన కనుక అనుకూలిస్తే తప్పకుండా ఒక చైల్డ్ బర్త్ని కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఆయన ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే డిసెంబర్ అంటే నవంబర్ 11 నుంచి వక్రస్థితిలో ఉంటున్నారు. మళ్ళీ నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోనే వక్రిస్తారు. సో కాబట్టి ఇక్కడ నవంబర్ 11 టు డిసెంబర్ 5 వరకు కూడా మళ్ళీ కొంచెం ఈ ఎక్స్పెన్సెస్ రీత్యా డబల్ అవటం కావచ్చు, కొంచెం ఫ్రీక్వెంట్ ఎక్స్పెన్సెస్ ఉండడం కావచ్చు, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా, అన్బ్యాలెన్స్డ్గా ఉండటం కావచ్చు నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5 వరకు. సో అలాగే కొన్ని ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల మీద కూడా మీకు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది మీకు రావాల్సినవి, వారసత్వంగా వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 5 నుంచి మళ్ళీ తిరిగి వక్రించి మార్చి 11 వరకు మిథున రాశిలో, అంటే మీ రాశిలోనే గురువుగారు ఉంటున్నారు. రాశిలోనే గురువుగారు ఉండటం వల్ల ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ మీ హెల్త్ మీద ఉంటుంది. జూపిటర్ ఈజ్ అ ప్లానెట్ ఆఫ్ ఆప్టిమిజం అండ్ హోప్. ఎప్పుడైతే గురువు గారు ఇక్కడ రెట్రగ్రేషన్ మోషన్లో ఉంటున్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఒక కరెక్ట్ పార్ట్నర్ని బిజినెస్లో ఎంచుకోవడంలో కానీ, ఒక మంచి మ్యాచ్ని వివాహానికి సంబంధించి చూసుకునే విషయాల్లో కానీ మీరు ఎక్కువ మోర్ ఫోకస్ పెట్టే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువుగారి యొక్క సంచారం కూడా మనకి చూస్తే కనుక మెయిన్గా ఇది రాశిలోనే ఇక్కడ గురువుగారి యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కొంచెం మీరు పెంచుకోవడానికి ఎక్కువ ట్రై చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క ఐడెంటిటీని కూడా, మీకున్న గుర్తింపుని మీరు పెంచుకోవడానికి కూడా ఇక్కడ గురువుగారు చాలా వరకు సహకరిస్తారు. బట్ ఎప్పుడైతే గురువుగారి యొక్క రెట్రగ్రేషన్ వక్ర సంచారం మీకు ఇక్కడ జరుగుతూ ఉందో, ముఖ్యంగా ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపారపరమైన సంబంధించిన విషయాల్లోనూ, సో ఇక్కడ చాలా వరకు వీటికి సంబంధించి ఎక్కువ ఆలోచనలు మీరు డిసెంబర్ 5 నుంచి అలాగే మార్చి 11 వరకు కూడా చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఈ హెల్త్ ఇంప్రూవ్మెంట్ గురించి, ఎనీ హెల్త్ ఇష్యూ న్యాచురల్గా క్యూర్ చేసుకోవడం గురించి, ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఇక్కడ మీకు మళ్ళీ మీ రాశిలోకే వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ గురుడి యొక్క రెట్రగ్రేషన్ అంతా కూడా దిస్ ఈస్ ద ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ యువర్ హెల్త్, ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ యువర్ రైట్ పార్ట్నర్. సో వీటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆలోచనలో ఎక్కువ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ గురువు గారు డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు, అంటే జూన్ 2 వరకు ఇక ఆయన మిథున రాశిలో ఉంటారు. ఈ రెట్రగ్రేషన్లో మార్చి 11 వరకు కూడా సప్తమ స్థానాన్ని ఆయన చూడటం వల్ల వ్యాపార అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏదైనా మ్యారిటల్ మ్యాచ్ సెట్ అయ్యే విషయాల్లో కావచ్చు, సో తప్పకుండా బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కొంత నిర్ణయాలు తీసుకునే విషయాల్లో కావచ్చు, ఇక్కడ ఈ ఫైన్ ట్యూనింగ్ అనేది చేసుకునే ఆస్కారాలు డిసెంబర్ 5 నుంచి మార్చి 11 వరకు కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధంగా ఈ యొక్క గురుడి యొక్క అతిచారం మళ్ళీ రెట్రగ్రేషన్ నవంబర్ 11 నుంచి మళ్ళీ మార్చి 11 వరకు కూడా కర్కాటకం అండ్ మిథున రాశిలో ఈ విధమైన ప్రభావాన్ని చూపించబోతూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.